విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. అన్నదానం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. భగవంతుడు లోకేష్ కు సుఖ సంతోషాలు అందించాలని ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్ద ఎత్తున వచ్చిన శుభాకాంక్షలతో దేశవ్యాప్తంగా హ్యాపీ బర్త్డే మన లోకేష్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్లో నిలిచింది. మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు భగవంతుడు లోకేష్ కు మరింత శక్తిని అందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. భావితరాల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తూ ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తున్నారని కొనియాడారు. మంత్రివర్గ సహచరులు లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేయడం సహా విద్యా వ్యవస్థలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చారని ప్రశంసించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేష్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కేక్ కట్ చేసి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోరంకి కూడలిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆయన కుమారుడి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. గన్నవరంలో ఎమ్మెల్యే వెంకట్రావు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అన్నదానం ఏర్పాటు చేశారు. జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో సాయి దీనజన సేవా సమితి అనాథాశ్రమంలో దివ్యాంగులతో కేక్ కట్ చేయించి పుస్తకాల కిట్లు పంపిణీ చేశారు. సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కేక్ కట్ చేసి విద్యార్థులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా వేమూరులో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆనందబాబు సమక్షంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కైక్లూరులో కూటమి నాయకులు పేదలకు అన్నదానం నిర్వహించి ప్రభుత్వాసుపత్రిలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం రక్తదానం చేశారు. కాకినాడ రూరల్ టీడీపీ సమన్వయకర్త కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో కాకినాడలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పవరం జంక్షన్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే కొండబాబు, మండలి మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పాల్గొని దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పేదలకు వస్త్రాలు అందజేశారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో లోకేష్ కటౌట్ ఆవిష్కరించి కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. యువకులకు హెల్మెట్లు పంపిణీ చేసి బైక్ ర్యాలీ చేశారు. ముమ్మిడివరంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఎమ్మెల్యే గణబాబు లోకేష్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రతి ఒక్కరూ లోకేష్ను స్ఫూర్తిగా తీసుకుని కష్టపడాలని పార్టీ శ్రేణులతో శపథం చేయించారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి భారీ కేక్ కట్ చేసి అన్నదాన వితరణ చేశారు. కడప టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కేక్ కోసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే పులివర్తి నాని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆధ్వర్యంలో సుమారు 300 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. కదిరిలో ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో రక్తదానంతో పాటు వైద్య శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అద్దంకి మండలం మణికేశ్వరంలో హ్యాపీ బర్త్డే లోకేష్ అని వచ్చేలా అక్షరాలను మంటల రూపంలో వెలిగించారు.